పార్టీ ఎలాగో చర్చించుకుంటుంది. దాని మీద మనం చర్చిద్దాం. జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, విద్యాసాగర్ గారు అండ్ ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా విద్యాసాగర్ గారు నమస్తే. నమస్తే సార్. ఈ ఘటన మీద పార్టీ ఏమనుకుంటోంది? తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసినంత వరకు ఇలాంటివి లేవు. ఈ తరహా పిచ్చి వేషాలు కానీ లేకపోతే ఇలాంటివి కానీ ఎప్పుడు లేవు. వేరే పార్టీల గురించి ఇప్పుడు ప్రస్తావన వద్దు. వాళ్ళు చాలా ఉన్నాయి, చూసి చూడ వదిలేసుకున్నారు, కావాలని ఎంకరేజ్ చేసుకున్నారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తోంది దీని మీద? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లే పెద్దలిద్దరికి కూడా నమస్కారం. ఇది చూసినప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు షాక్, ఒక రకమైనటువంటి షాకింగ్ లాగా అనిపించింది మాకు ఇది. ఎందుకంటే మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో మాట్లాడినట్టు తెలుగుదేశంలో ఈ కల్చర్ లేదు. ఇది చాలా డిసిప్లైన్డ్ పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది తప్ప బహిర్గత ప్రజాస్వామ్యం అనేది తెలుగుదేశం పార్టీలో ఉండదు. పార్టీకి ఉండాల్సిన అవసరం లేదు. అట్లానే వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి పార్టీ మీద రుద్ది పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి వస్తే మాత్రం పార్టీ అధిష్టానం సహిస్తుంది అనుకొని ఎవరైనా భావిస్తే అది మాత్రం వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు కూడా అదే రకంగా ఈ విషయం తెలిసిన వెంటనే ABM లో బ్రేకింగ్ అయినటువంటి 1 hour లోపలే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. సో ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది, పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుంది, ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి మోరల్ ఎథికల్ వాల్యూస్ బీయింగ్ యాజ్ ఎమ్మెల్యే ఎట్లా కోల్పోయాడన్న దాని మీద ప్రభుత్వం అయితే మాత్రం 100కి 100,000% ఇది టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఈరోజు మీరు చూశారు. ఇక ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు ఒక మాట చెప్పారు, కొత్త అనేది కొంత ఈ క్లమ్జీ ఎన్విరాన్మెంట్ ఎలక్షన్ బిఫోర్ ఉండేది అని. కరెక్ట్. ఆబ్వియస్ గా ఒక దశలో వెంకటకృష్ణ గారు మీ మధ్యలో నా మధ్యలో కూడా ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ అనుకుంటాను కొన్ని డిస్కషన్ లో సత్యవేడు అనేది కూడా వచ్చింది. వచ్చినప్పుడు మన ఇద్దరం కూడా మాట్లాడుకున్న మాట వాస్తవం. నాలాగా మీతో చాలా మంది కూడా మాట్లాడి ఉండొచ్చు. అయితే అది ఎందుకు ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మనం తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం, అది ఫైనల్. తర్వాత ఈ రోజు జరిగిన దాని మీద పాత విషయానికి మనం ముడిపెట్టి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఆ రోజు ఆ నిర్ణయం కరెక్ట్. ఈ రోజు ఇట్లా జరుగుతుందని ఆ రోజు మేము అనుకోలేదు కదా. కాబట్టి దాన్ని వదిలేస్తే ఈ రోజు జరిగిన దాని మీద భవిష్యత్తులో ఇటువంటి యాక్షన్స్ ఏవి జరగకుండా ఉండాలి అంటే, ఇటువంటి చిల్లర చేష్టలు ఎవరు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సస్పెన్షన్ అనేది జరిగి తీరాల్సిందే. ఇది 100% మీరు కావాలంటే చూడండి, ఎక్కడ కూడా చిన్న అంటే ఇది ఈ రకంగా చేసి ఉండకూడదేమో అన్న ఇష్యూ పార్టీలు ఎక్కడ డివిజన్ ఆఫ్ ది ఒపీనియన్ లేదు. అందరూ కూడా చేసింది కరెక్ట్, మంచి పని చేసేసారు. ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా చూపించాలంటే మనం ఇలాంటి యాక్టివిటీని ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అది కరెక్ట్ గానే జరిగింది. ఇప్పుడు నేను సాయంకాలం చూశాను, మీడియాలో చూశాను, కొంతమంది వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది వైసీపీ వాళ్ళు అన్నారు, ట్రాప్ అన్నారు, హనీ ట్రాప్ అన్నారు. ట్రాప్ అవ్వచ్చు, హనీ ట్రాప్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళు పన్నే కుట్రలో ఏదైనా భాగం అవ్వచ్చు. ఆ వీడియోలో ఉన్నది అవునా కాదా అన్న అంశం మాత్రమే ముఖ్యం ఇక్కడ. ఆ వీడియోలో ఆ అంశం ఇక్కడ ఆ వీడియోలో ఉన్నది తను కాదు నిరూపించుకోవాలంటే తనకు రైట్ ఉంది. ఒక ఇండివిజువల్ గా, నాట్ యాజ్ ఎమ్మెల్యేగా, ఇండివిజువల్ గా ఒక రైట్ ఉంది. తను కోర్టుకు వెళ్ళొచ్చు, దాన్ని ఫోరెన్సిక్ అడగచ్చు. ఇప్పుడు దాని మీద ఫిక్స్ చేయాలి అంటే ఖచ్చితంగా పార్టీ నుంచి ఫిక్స్ అయింది. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి బాధితురాలు మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేయబోతోంది అంటే, ఇంకోటి ఆమె కూడా తెలుగుదేశం నాయకురాలే. బయట వాళ్ళు అయితే అనుకోవచ్చు, ఆమె కూడా తెలుగుదేశం నాయకురాలే కదా. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ చూడాలి కానీ పార్టీలో వద్దుంటా నేను. అవును అవును, మేల్ అండ్ ఫీమేలే ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడ ఏంటంటే ఎమ్మెల్యే అనే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి మహిళలను లోబర్చుకున్నారు అని చెబుతున్నటువంటి ఏదైతే ఆ మహిళ చెప్తున్నారో, ఏదైతే ఆధారం సమర్పించారో అందులో ఇంకా అన్డౌట్ఫుల్ అది అఫెన్స్ జరిగిందనే దాని మీద ఇప్పుడు బాధితురాలు